హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఏంటో తెలుస్తుంది మీకు చూస్తే, ఆవరణ చూస్తే కనుక టెంపుల్లో ఉన్నాను నేను. ఆ టెంపుల్లో ఇవాళ నేను శివరుద్ర స్వామితోని అండ్ అంజయ్య స్వామితోని ఉన్నాను. అండ్ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ టెంపుల్లో ఉన్నారు, అసలు ఈ టెంపుల్స్ అనేది వీళ్ళకి ఎందుకు వచ్చిందండి? చాలా మంది అందరూ ఉంటుంటారు కానీ భక్తులే ఎక్కువ ఉంటారు, కానీ స్వామిజీ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ చూస్తే కనుక అయ్యప్ప స్వామి ఉన్నాడు, శివలింగం కూడా ఉన్నది ఇక్కడ. అండ్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు నడుస్తున్నా స్వామిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? బాగున్నా స్వామి చూస్తే గనక చాలా వరకు సంక్రాంతి ముందే అయ్యప్ప మాల ధరిస్తున్నారు, కొంచెం పెద్ద పాదం చిన్న పాదం అన్ని వేస్తుంటారు. అసలు ఇది ఏ టైంలో వేస్తారు, ఎవరు వేస్తారు, ఎప్పుడు వేస్తారు స్వామి? ఇది ఎన్ని, ఇప్పుడు కన్యాస్వామి ఇలా అంటుంటారు కదా, ఎన్ని స్వాములు వేసుకొని ఎన్ని మాలలు ఉంటాయి స్వామి చెప్పారా కొంచెం? దీంట్లో అయ్యప్ప దీక్ష ఎట్లుందంటే స్వామి, ఫస్ట్ టైంలో వెళ్ళాలంటే అనుకుంటే కనీసం అంటారు వాళ్ళని. కనీసం అంటే 41 మండలం అంటే 41 రోజు ఉంటుంది. 41 రోజు నుంచి 61 రోజు దాకా చేయొచ్చు వాళ్ళు. 41 రోజు దాకా తక్కువ అయితే చేయొద్దు. ఎందుకంటే 18 మెట్ల మీద 18 దేవతలు ఉన్నారు కాబట్టి దానికి అది చూసుకొని 41 రోజు చేస్తే అది సంపూర్ణం అవుతుంది. అది కన్యాస్వామి ఏంటంటే గురుస్వామి లేని యాత్ర చేయొద్దు శబరిమల. ఓకే, గురుస్వామి లేని శబరిమల కత్తిస్వామి, కన్యస్వామి, కత్తిస్వామి, గజస్వామి, గురుస్వామి దాకా పేరు అంటే సీనియర్ స్వామి దగ్గర వస్తారు. ఓకే. ఇంకోటి దీంట్లో ఏంటంటే మితాహారం చేయాలి ఫస్ట్. మితాహారం అంటే? మితాహారం అంటే 3 పీడికల బియ్యం భోజనమే చేయాలి, ఎక్కువ చేయొద్దు. ఓకే. అది కూడా పెరుగుతోనే తినాలి లెక్క ప్రకారం. పెరుగు పాపడ అది మిగతా అసలు తినదు. ఈరోజు అయితే చాలా మంది రకరకాలు తినేస్తున్నారు. ఇంకోటి అయితే గురుస్వామి లేని శబరిమల యాత్ర చేయొద్దు లెక్క ప్రకారం అయితే. గురుస్వామి తప్పకుండా స్వామితో శబరిమల. పెద్ద పాదం అంటే స్వామి ఎరిమేలు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది స్వామి. అడవిలో పోవాలనుకుంటే. పంపకి వెళ్ళిపోవాలనుకుంటే 6 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న పాదం అంటారు అది. హైదరాబాద్ నుంచి పెట్టాలంటే పెద్ద పాదం ఇక్కడ నుంచి అంటే 38 డేస్ పడుతుంది స్వామి. ఆయన చూస్తే కనుక అయ్యప్ప స్వామి పెళ్లి ఎందుకు చేసుకోలేదు, కన్యాస్వామిలు వచ్చేదాకా కన్యాస్వామి ఎప్పుడైతే ఆగిపోతారో అప్పుడు చేసుకుంటా అని చెప్తారు స్వామి. నిజమేనా? నిజమే స్వామి. అమ్మకు ఇద్దరికి వాగ్దానం జరుగుతుంది. జరిగిన తర్వాత స్వామి చెప్తారనమాట, నేను కన్యాస్వామిలు ఎప్పుడు మానుకుంటారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని. స్వామి అమ్మ ఏం చేస్తే డిస్టర్బ్ చేస్తుంటది రానియకుండా. అదే కానీ స్వామిని రానియకుండా ఎన్నో విధాలుగా బాధ పెడుతుంటది. దాంట్లో స్వామి ప్రయత్నం స్వామి చేస్తుంటాడు. ఎన్ని కష్టాలున్నా ఆయన సపోర్ట్, అయ్యప్ప స్వామి సపోర్ట్ చేస్తూ తీసుకో ప్రయత్నం చేస్తుంటాడు, వెళ్తుంటారు శబరిమలకి. ఎప్పుడు కన్యాస్వాములు మానుకుంటారో అప్పుడు వివాహం అవుతుంది. కానీ చూస్తే గనక కన్యాస్వాములు మన చిన్న చిన్న పిల్లలకి వేస్తుంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా స్వామి, వాళ్ళు ఎలా ఓర్చుకుంటారు అసలు? ఇప్పుడు మీరు అన్నారు ఇదే దీక్ష ఇవి అన్ని పాటించాలని, ఆ పిల్లలకి ఎలా ఉంటుంది సార్ మీ ఆ పవర్ ఆ టైంలో? ఏదో మహిమ ఎలా ఉంటుంది, దేవుడి మహిమ పిల్లల మీద? వాళ్ళకి ఏం తెలియదు, పాటిస్తారు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి, కోరిక, వాళ్ళకు తల్లిదండ్రులకు కోరిక తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అసలు తీసుకెళ్తారు పిల్లల్ని, మణికంఠలని తీసుకెళ్తుంటారు శబరిమల. వాళ్ళకు సరి తాళం వేపిస్తారు, వాళ్ళతో ఉంటారు, వాళ్ళతో స్కూల్కి వెళ్తుంటారు. ఓకే. చాలా వరకు భక్తితోనే తక్కువ మనం ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుందని గురుస్వాముల దగ్గరికి రావడం, ఇలాంటి స్వాముల దగ్గర రావడమే చాలా ఎక్కువ అయిపోయింది. భక్తి తగ్గింది, ఇవి అడుక్కోవడం ఎక్కువైంది. ఎందుకు కావచ్చు స్వామి ఇది అసలు? అంటే అడుకోవడం అంటే ఏదంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి, ఇప్పుడు దండం ఏం తప్పుగా అనుకోకండి, ఇటు దండం పెడుతుంటారు, మనసులో ఏమో స్వామిని అడిగేసి వెళ్ళాలని అనుకుంటుంటారు. ఇలాంటి కల్తీ అవుతుంది, ఎందుకు కావచ్చు స్వామి? అది కల్తీగానే అనకుండా మనం ఏమనొచ్చంటే మిత్రమా, పరమాత్ముడు మన కాలరాతారం రాసినప్పుడు అందులో నీవు చేసిన గత జన్మ యొక్క పుణ్య ఫలితాలు రాస్తాడు, నువ్వు గత జన్మలో చేసిన కర్మ ఫలితాలను రాస్తాడు. అయితే పుణ్య ఫలితాల రీత్యా నీకు ఒక్కొక్క వయసులో 18 సంవత్సరాలప్పుడు కానీ 20 సంవత్సరాలప్పుడు కానీ ఇంకేదైనా ఉద్యోగ ఉత్తీర్ణతప్పుడు కానీ నీ యొక్క పుణ్య ఫలితానికి ఫలితాలు అంటే, ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగే అవకాశం ఉన్నదే అని అనుకోండి, మొదట పరమాత్ముడు ఏం చేశాడంటే మిత్రమా, నీ మనస్సాక్షిని ఒక ప్రశ్న వేయించుకోమంటాడు. ఆ తర్వాత అది జస్టిఫికేషన్ కావాలి అని అంటే చూడండి, ఈ రోజుల్లో ఖచ్చితంగా మాలాంటి సిద్ధహస్తులు కానీ మాలాంటి సాధువులతో ఎందుకు అడగాలి అని అంటారంటే మిత్రమా, దేవుడి దగ్గరే ఉన్నారు కదా. ఇప్పుడు సాక్షాత్తు దేవుడే మిత్రమా నీకు ఉద్యోగం ప్రభుత్వం వస్తుంది అని ఆయన అన్నారే అనుకోండి, ఈయనకి వినబడుతుందా? వినబడే అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే మా నోటి ద్వారా పలకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, సాధువుల నుంచి ఏదైనా నోటి నుంచి వస్తే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుమతి వచ్చిందని, దేవాది దేవతల అనుమతి వచ్చిందన్న ధైర్యంతో అడిగే అవకాశం. చూడండి మీరు అన్నట్టుగా ఇందులో మోసాలు జరగడానికి భగవంతుని పూజించట్లేరు అనడానికి లేదు. ఎందుకంటే ఎందరో చరిత్రకారులు దీన్ని రుజువు చేసి పెట్టినారు కూడా. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులకు వచ్చిందా? ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసుకోవాలంటే మన ఈ భూమండలం ఇన్నే భద్రాచలం ఉందిగా శంకర, మరి సాక్షాత్తు రామలక్ష్మణులు వచ్చి ఆ బంగారు నాణ్యాలు ఇచ్చారు అని అంటే అర్థం ఏంది? మరి ఒక భక్తుడి యొక్క ఆలోచనలో మరి ఎవరికి ఇది వచ్చింది? తానీషా గారికి మేలు కోల్పోయింది. తానీషా గారు వచ్చేసి వేరే కులం సంబంధించిన వ్యక్తి, ఇక్కడ రాజ్యాధికారి ఉన్నప్పుడు
మరి మేల్కొల్పు అయిన తర్వాత ఆయన గారే రాజ్యానికి మొత్తం ఈ నాణ్యాలు చేశాడు కదా. అంటే కారణం ఎవరిది? ఇప్పుడు రామదాసు చరిత్రలో, రామదాసు రాతలో అయితే తానీషా గారిని రాయలేరు కదా. కానీ తానీషా గారి రాతలో శ్రీరాముల దర్శనం రాసి పెట్టాడు. ఎందుకంటే ఆ గుడి నిర్మాణానికి ఆయన రాజ్యాధికారి అనుమతి ఇచ్చాడు కాబట్టి. అంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు రామదాస్ వచ్చేసి ఇద్దరిని రండి ప్రత్యక్షంగా అడగలేడు కదా శంకర. కాబట్టి అంటే ఏ కారణం చేత ఎవరిని ఎక్కడ కల్పించాలి, ఎవరి నోటి ద్వారా ఆ విషయ వివరాన్ని పలకరించాలనేది పరమాత్ముడికి తెలుసు. అందుకనే సాధువులకి కానీ, మాల వేసిన వాళ్ళకి కానీ, పవిత్రంగా దేవుడి గుడిలో ఉన్న వాళ్ళకి కానీ విలువ ఎందుకు ఉంటుందనంటే, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క గుడి విషయంలో కానీ ఏదైనా ఒక గుడిలో కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క మనసుని కేవలం దేవుడి దగ్గరే పెడతారు కాబట్టి విషయం అందుతుందన్న ఆలోచన ధైర్యంతో రుజువులు చేయబడ్డాయి కాబట్టి అడుగుతారు శంకర. ఓకే. అది విషయం.